నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్ఎని శ్రీనివాసులు. సో ఉమ్మడి తిరుపతి ఉమ్మడి పార్టీ జనసేన అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ప్రజా క్షేత్రంలోకి ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజలను ఏ విధంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలా కూల్ గా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. అసలు ప్రచారం ఏ విధంగా జరుగుతోంది? తప్పదు కదా, మా రాజకీయాల్లో కూల్గానే ఉండాలి కదా. లేకుంటే ప్రజలతో మాట్లాడాలి కదా, సంబంధాలు ఉండదు కదా. మనం కూల్గా లేకపోతే ప్రజలు ఎలా మనల్ని చేస్తారు? సో ఇన్ని రోజులు వైసీపీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఇప్పుడు జనసేనకి మారారు. సో ఇన్ని రోజులు చాలా టెన్షన్ గా ఉంది, అసలు మీరు ఏ పార్టీలోకి వెళ్తారని. సో అది క్లియర్ చేసేసారు, క్లారిటీ ఇచ్చేసి జనసేనలోకి వెళ్ళారు. ఏ విధంగా ఉంది జనసేనలో అసలు? నేను ఒక్కసారి ఎమ్మెల్యే కావాలనుకున్నాను, అయ్యాను. అంతటితో నా అంబిషన్ క్లియర్ అయింది. నేను ప్రశాంతంగా కూల్గానే, మీరు ఇందాక అన్నట్టు ప్రశాంతంగా ఉండాలనుకున్నాను. అయినా జనసేన యువకులు, జనసేన వీర మహిళలు అందరూ వచ్చి, నీ అనుభవం కావాలా, పవన్ కళ్యాణ్ గారికి నీ సపోర్ట్ కావాలి, నువ్వు పవన్ కళ్యాణ్ గారికి నీ సపోర్ట్ ఇవ్వు, మాకు నీ అనుభవాన్ని షేర్ చేయనేసి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత ఈ పరిణామాలంతా వచ్చాయి. ఓకే, అసలు వైసీపీలో నుంచి జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా మంది మీరు వైసీపీలో అసంతృప్తితో ఉన్నారు అండ్ మీరు ఏ పనులు చేపట్టినా కూడా నిధులు విడుదల చేయట్లేదు, కేవలం అసంతృప్తితోనే వెళ్ళారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? నేను అట్లా ఏం అసంతృప్తితో, నేను ఇంకో పార్టీలో వెళ్ళి టికెట్ తీసుకొని ఎమ్మెల్యే కావాలని ఆలోచన కూడా లేదు నాకు. ఎటువంటి ఆలోచన, నేను ఇందాకే చెప్పా, ఒకసారి ఎమ్మెల్యే కావాలనుకున్నా, అయిపోయినా ప్రశాంత జీవితం గడపాలనుకున్నా. మరలా అదే చెప్తున్నా మీరు చెప్పేదానికి. సో మరి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అసలు? నేను మారలేదు. నేను ప్రశాంతంగా ఉండి అదే చెప్పాను, నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేసా. నాకు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉంటే నాకే ఎమ్మెల్యేగా ఇస్తారని చెప్పారు. నాకు ఎమ్మెల్యేగా ఇవ్వలేదు. ఇస్తే ఒక నమస్కారం, ఇకపోతే 2 నమస్కారాలని నా మనసులో నేను అనుకునేసి నిర్ణయం తీసుకున్నా. అందుకే జనసేన నాయకులు, వీర మహిళలు వచ్చి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో నడవాలి అనేసి అంటే నచ్చా. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో, వెంకటేశ్వర స్వామి దయ, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు నువ్వు తిరుపతిలో పోటీ చేయాలని చెప్పడం, ఓకే మీ ఇష్టం, మీరు ఏం చెప్తే చేస్తారని చెప్పడం కూడా జరిగింది. ఈడ భగవంతుడి దగ్గర జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కంటెస్ట్ చేస్తున్నాను. సో ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇంతకు ముందు ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు ఎలక్షన్స్ వేరు. ఇప్పుడు 3 పార్టీల పొత్తు, అటు వైసీపీ ఇటు 3 పార్టీలు ఉన్నాయి. ఎలయన్స్ ఏ విధంగా ఉండబోతుంది? అసలు జనసేన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ప్రజల్లోకి? 3 పార్టీలే కదా, 2 పార్టీలే ఇప్పుడు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అయ్యాయి రాష్ట్రంలో. ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్లస్ వైసీపీ ఇంటూ వైసీపీ తప్ప 3 పార్టీలు లేవు. ఖచ్చితంగా 2 పార్టీలే. ఓకే, 2 పార్టీలే. వార్ వన్ సైడ్ ఏ విధంగా ఉండబోతుంది అసలు? బేసిక్ గా ఇక్కడ కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే టీడీపీ వేవ్ కనిపిస్తోంది. సో ఇక్కడ తిరుపతిలో ఏ విధంగా ఉంది పరిస్థితి అసలు? తిరుపతిలో టీడీపీ చాలా బలమైన పార్టీ. స్వర్గీయ ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి కూడా తిరుపతిలో తెలుగుదేశం బలంగా ఉంది. మోర్ ఎవర్ ఎన్టీ రామారావు తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇక్కడ నిలిచి, చిరంజీవి గారి అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా జనసేన నాయకులు కూడా ఎక్కువ ఉన్నారు. మొన్న 2019లో జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తిని వచ్చినప్పుడు కూడా మంచి మెజారిటీ జనసేనకి ఇక్కడ రావడం కూడా జరిగింది. ఇక్కడ జనసేన కూడా అభిమానులు ఎక్కువ ఉన్నారు తెలుగుదేశంతో పాటు. ప్లస్ తెలుగుదేశము, జనసేన అంతగా, దాంతోపాటు బీజేపీ కూడా తిరుపతి పట్టణంలో చాలామంది ఉన్నారు. బీజేపీ నాయకులు, అగ్ర నాయకులంతా రాష్ట్రంలో ఇక్కడే ఉన్నారు. ఎగ్జాంపుల్ శాంతారెడ్డి గారు కానీ, భానుప్రకాష్ రెడ్డి గారు కానీ, ఇంకా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇక్కడ బీజేపీ నాయకత్వం కూడా బలంగా ఉంది. బీజేపీ కార్యకర్తలు కూడా ఎక్కువగా ఉన్నారు. ఖచ్చితంగా 3 పార్టీలు ఒకటైనాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు అరాచక
పనులకే వాళ్లకు ఈసారి రాజకీయ స్వస్తి చెప్తున్నారు. సో విజయానంద రెడ్డి గారు మీ మీద కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు, దానిపై మీ కామెంట్ ఏంటి? విజయానంద రెడ్డి వైసీపీ మీ మీద కొన్ని కామెంట్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటి? అతని సమాధానం చెప్పన్నా ఇంతవరకు సమాధానం చెప్పలా. నా పైన అభియోగాలకు నేను ఎక్కడికైనా గణపాక వెంకటేశ్వర వినాయక స్వామి దగ్గరికి రమ్మని కూడా చెప్పిన. ఇప్పుడు నువ్వు పవర్లోనే ఉండవు, నువ్వు ఆ పార్టీలో ఉన్నావు, ఈ రోజు కూడా తీసుకురా, నేను దానికి సవాల్ విసురుతున్నా. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను చేసిన అభియోగాలు తీసుకో, రా కాణిపాకపట్నంలో నేను సత్యం చేస్తాను, నువ్వు కూడా సత్యం చేయి అని ఆ సవాల్ కూడా నేను చెప్పడం జరిగింది. దానికి ఇంతవరకు రాలేదు, దాని గురించి ఇంకా నేను మాట్లాడలేదు. ఓకే, సో పార్టీలోకి మీరు రావాలి, మీరు కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పిలిచారన్నారు. సో మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? నాకు భరోసా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగానే పార్టీలో చేరమని చెప్పారు. చేరుతానన్నా, నీతో పాటు నడుస్తానని నడుస్తానని చెప్పిన మాటకు ఆయనే చెప్పాడు నేను పార్టీలో చేరాడు, అన్కండిషనల్గా పార్టీలో చేరాడు. నేనేం మాట ఇవ్వలేదు, పార్టీకి నాతో కలిసి పనిచేస్తాను అన్నాడని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అదే ఆయన ఆఖరులో ఇక్కడ రాజకీయ అనుభవం తిరుపతి జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, తిరుపతి ఒక నియోజకవర్గం కాబట్టి తిరుపతి అయినా, చిత్తూరు అయినా, మదనపల్లి అయినా ఎక్కడైనా ఒకటే కాబట్టి తిరుపతిలో ఆయన జనసేనలో నాకు ఇవ్వడం జరిగింది. జనసేన కేటాయించడం, ఇక్కడ జనసేన అభ్యర్థిగా నాకు అనుభవమైన వ్యక్తి, ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసావు, నీకు అనుభవం ఉంది, నువ్వు దీన్ని తీసుకో, తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడు చేసావు, నువ్వు కంటెస్ట్ చేయాలనేసి చెప్పడం జరిగింది. ఓకే అన్న, మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అది చేస్తాను, మీకు ఆ రోజు మాట ఇచ్చాను, మీతో ఉంటాను, మీరు చెప్పింది చేస్తానని చెప్పడం జరిగింది. ఓకే, సో అభివృద్ధి పరంగా మీరు ఎంతో చేద్దాం అనుకున్నా కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు పార్టీ నుంచి వచ్చారు, బట్ అది మీ మిస్టేక్ కాదు, బట్ మీ మీద ఎందుకు ఎలిగేషన్స్ వస్తున్నాయి? అంటే మీరు అభివృద్ధి పరంగా మీరు ఎన్నో చేద్దాం అనుకున్నారు, ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి సరైన నిధులు తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలుస్తాను. గెలిచిన తర్వాత అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో కాదు అభివృద్ధి. ఇప్పుడు అభివృద్ధి తిరుపతి పట్టణంలో ఇది ఒక మహాపుణ్యక్షేత్రం, లక్షలాది మంది భక్తులు రోజు వచ్చిపోతుంటున్నారు. ఇక్కడ 3 లక్షల ఓటర్లు, 5 లక్షల జనాభా ఇంచుమించు ఉన్నారు. ఇక్కడ ఎంత చేసినా తీరదు. ఇక్కడ ఇంకా చాలా మౌలిక వసతులు కావాలి. దానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళతో కలిసి ఇక్కడ ఒక ప్రణాళిక రచించి అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించి ఇక్కడ అభివృద్ధి రాష్ట్రంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో చేసేదానికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధి చేస్తానని కూడా చేస్తా. ప్రధానంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? అసలు ప్రధానంగా సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో సమస్యలు పుణ్యక్షేత్రంగా కాక ఒక వ్యాపారంగా అరాచక సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి గంజాయి వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ పుణ్యక్షేత్రంలో. మట్కా, గుట్కాలు ఇవన్నీ చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, భయభ్రాంతులు చేస్తున్నారు, భూములు లాక్కుంటున్నారు. టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తామని, రోడ్డు అభివృద్ధి చేస్తానని చెప్పి టీడీఆర్ బాండ్లు ఇస్తాననేసి టీడీఆర్ బాండ్లకు రేట్లు తగ్గించుకొనేసి రిజిస్టర్ ఆఫీసులలో మార్కెట్ రేట్లు గల్లంత చేసి సొంత ఖజానాకు డైవర్ట్ చేసుకున్నాడు. అభివృద్ధి అనేది ఒక మంత్రంతో సొంత దీనికి చేసుకున్నాడే తప్ప ప్రజలకు ఏమాత్రం చేయలేదు. అవన్నిటిని కూడా ప్రజలకు ఏదైతే అన్యాయాలు జరిగిందో అవన్నిటిని కూడా తిరిగి ఇప్పించే బాధ్యత ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఖచ్చితంగా ఏదైతే నిధులు స్వాహా చేశాడో ఆ నిధులంతా తీసి ప్రజలు నష్టపోయిన భవన యజమానులకు తీసి చేస్తాననేసి కూడా తెలియజేస్తున్నా. మోరెవర్ ఈ గంజాయి వ్యాపారాలు, ఈ దుర్మార్గాలు, ఈ ల్యాండ్ మాఫియా ఇవన్నిటిని కూడా ఎవరిదైతే బలవంతంగా లాక్కున్నారో అవన్నిటి కూడా తిరిగి వాళ్ళకి ఇప్పిస్తాం. గంజాయి వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం అనేసి కూడా తిరుపతి ప్రజలకు మాటిస్తున్నా, చెప్తున్నా. ఇప్పుడు 2024లో మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారు, వారికి ఏం భరోసా ఇస్తారు? ప్రజలకు
ముఖ్యమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి అవుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి. దాని తర్వాత జనసేన నాయకుడు ఈ తిరుపతిని పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్ష ఆయన పెట్టుకున్నాడు. ఆ ఆకాంక్షలో భాగంగా తిరుపతి వాసులకు సరిపోయే విధంగా ఏది అవసరాలు ఉన్నాయో 1 ప్రయారిటీ బేసిస్లో ఒక పక్క అభివృద్ధి ఖచ్చితంగా చేసి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యం కోసం ఏమైనా చేసేదానికి నేను ముందుండి అభివృద్ధి చేస్తానని తెలియజేస్తాను. ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉంది. ఇక ప్రజాక్షేత్రంలోకి ప్రజల మధ్యకి వెళ్ళి మీ నియోజకవర్గ ప్రజలకి కార్యకర్తలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రజలు ఆలోచన విధానం, ఈ తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రం. అందరూ మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, యువకులు ఎక్కువగా ఉన్నారు. ఇది ఒక తిరుపతి అర్బన్, రూరల్ కాదు. ఒక 10 రోజులు 1 వీక్ ఉన్నా కూడా ఈ ఎలక్షన్ తిరుపతి పట్టణంలో ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఏ పార్టీకి ఈసారి వేయాలి. ఇప్పుడుండే పార్టీ వైకాపా పార్టీ మరలా వస్తే బతకలేము అనే రీతిలో ప్రజలు ఉండేటప్పుడు ఎందుకు సమయం తక్కువ ఉంది, ఎన్ని రోజులు కావాలి? ప్రజల్లో ఈరోజు తిరుగుతూ ఉంటే అపూర్వ వందలాది మంది, వేలాది మంది వస్తున్నారు, ఎన్నికలు నడుస్తున్నారు. నీకు సపోర్ట్ చేస్తాం, మార్పు తెస్తాం. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతూ ఉంది. తిరుపతిలో ఇక్కడ ఉన్న అభినయ్ రెడ్డి కానీ, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ నాన్న రాజారెడ్డి పాలన సాగిస్తున్నాడు తిరుపతిలో. ఒకే ఇంట్లో ఒక ఎమ్మెల్యేగా, ఒక తిరుపతి దేవస్థానం ఎక్స్-అఫిషియో మెంబర్గా, మళ్ళా తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా, మున్సిపల్ డిప్యూటీ మేయర్గా, మేయర్ అధికారాలు కూడా తీసుకొని ఒక కుటుంబ పాలన చేస్తున్నాడు తిరుపతిలో. ఆయన ఏకఛత్రాధిపతిగా స్వస్తి పలికేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీనికి రోజులు అవసరం లేదు, ఈ గంటలో అయినా తిరుపతిలో ఈసారి ఈ పార్టీని మార్పు ప్రజలు సిద్ధమయ్యారనేసి కూడా తెలుస్తూ ఉంది పబ్లిక్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. విషింగ్ ఆల్ ది గుడ్ లక్. సో పదవి కాంక్షతో నేను పార్టీ మారలేదు, నేను చేసిన పనితీరు నచ్చి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నేను జనసేనలోకి వెళ్ళాను. సో ప్రజలు ఎన్డీఏ కూటమి తప్పకుండా గెలిపిస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.